మంగళంపేట అటవీ భూముల కబ్జాపై కీలక వివరాలను వెల్లడించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తూర్పు కనుమల్లోని 76.74 ఎకరాల అటవీ భూమి కబ్జాకు గురైందని, ఈ కబ్జాకి అటవీ శాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధం ఉందంటూ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై సమగ్ర దర్యాప్తునకు అధికారులను ఆదేశించినట్లుగా డిప్యూటీ సీఎం ప్రకటించారు. అటవీ భూములను కబ్జా చేసిన వారి వివరాలన్నింటినీ సేకరించాలని, ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా దర్యాప్తు చేయాలని అధికారులకు సూచించినట్లుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఏరియల్ సర్వే వివరాలను ఏపీ సీఎంతో పాటు మంత్రులతో పంచుకున్నట్లుగా తెలిపారు. రైట్, మంగళంపేట అటవీ భూముల కబ్జాపై కీలక వివరాలు వెల్లడించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వినయ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వినయ్, జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రీసెంట్ గా 2 రోజుల పాటు అటు చిత్తూరు, తిరుపతి జిల్లాలో పర్యటించారు. ముఖ్యంగా అక్కడ అటవీ భూములు ఆక్రమణతో పాటు మిగిలిన ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన ఆయన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. దీనికి సంబంధించి కొన్ని నివేదికలతో పాటు వీడియోలన్నీ కూడా తీసుకొని వచ్చి తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి ప్రశ్నించారు. ముఖ్యంగా అక్కడ అటవీ భూములు ఏ విధంగా ఆక్రమణకు గురయ్యాయి, దాని వెనకాల ఎవరెవరు పాత్ర ఉన్న దానిపైన కూడా అటు కేబినెట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు సహచార మంత్రులతో కూడా పవన్ కళ్యాణ్ దీన్ని డిస్కస్ చేశారు. ముఖ్యంగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే బయట పెడతామని చెప్పి కూడా కేబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే దాంట్లో భాగంగానే కొద్దిసేపటి క్రితమే అటు శేషాచలంలో భూ కబ్జా సామ్రాజ్యం అంటూ కూడా జనసేన ట్విట్టర్ పేజీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక పోస్ట్ను కూడా చేశారు. ముఖ్యంగా మంగళంపేట అటవీ ప్రాంతంలో ఆక్రమణకు గురైన భూములు 76.74 ఎకరాల వరకు గుర్తించినట్టు కూడా అధికారులు పవన్ కళ్యాణ్ చెప్పారు. ముఖ్యంగా దీనికి సంబంధించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ఆక్రమణలో ఉన్నారంటూ కూడా ఆయన పోస్ట్ చేశారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులందరూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దీని వెనకాల ఎవరున్నా విడిచిపెట్టద్దని కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా నిన్న దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అటు అటవీ శాఖ ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఎందుకంటే మొన్న తాను పర్యటనలో చాలా ఆక్రమణలు, అదేవిధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఐడెంటిఫై చేశాను, దీని వెనక ఎవరున్నారని దానిపైన కూడా నిగ్గు తేల్చాలని నిన్న జరిగిన సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ అధికారులకు చాలా క్లియర్గా హెచ్చరించారు. దాంట్లో భాగంగానే ఈ వివరాలన్నిటి కూడా పూర్తిగా కొద్దిసేపటి క్రితమే తన ట్వీట్లో పవన్ కళ్యాణ్ కూడా పోస్ట్ చేశారు. ముఖ్యంగా తాను ఏరియల్ వ్యూ ద్వారా ఏదైతే పరిశీలించారో ఈ 76 ఎకరాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురయ్యో, దాంతోపాటు ఎక్కడెక్కడ భారీ కట్టడాలు నిర్మాణం జరిగిందని దానిపైన కూడా పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు క్లియర్గా అధికారులను కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆక్రమణ వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఎంతెంత కబ్జా చేశారు, దాని స్టేటస్ ఏంటన్నది కూడా ఆ సైట్లో పెట్టాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. దాంతోపాటు ఏదైతే ఈ మంగళంపేట అటవీ భూములకు సంబంధించి అనేక కీలక విషయాలు కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఏ సర్వే నెంబర్లో ఎంతెంత భూములు ఆక్రమణకు గురైన దానిపైన కూడా నిన్న జరిగిన సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మంగళంపేట సర్వే నంబర్ 295, 296లో ఉన్న ఆస్తుల భూముల విస్తరణ ఎంత, దాంతోపాటు అది అనుకూలంగా అది కాలాన్ని అనుగుణంగా ఎలా పెరిగిందని దానిపైన కూడా దీనికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేయాలని పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటు సర్వే నంబర్లను సబ్ డివిజన్ చేసి అటవీ భూములను ఒక ప్రణాళిక ప్రకారం కలిపేసుకున్నట్టు కూడా నివేదిక చెప్తున్నాయని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. దాంట్లో పాటు మొన్న ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు అటవీ భూములకు సంబంధించి తప్పుడు అఫిడవిట్ కూడా మెన్షన్ చేశారు. దానికి సంబంధించి కూడా పూర్తిగా విచారణ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇలా ఏదైతే ఈ మంగళంపేట అటవీ భూముల ఆక్రమణకు సంబంధించి బిగ్ ఎక్స్పోజ్ అంటూ కూడా పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.